గ్రేటర్ అభివృద్ధిపై నజరు పెట్టింది కొత్త పాలక మండలి. మొదటి స్టాండింగ్ కమిటీ సమావేశంలోనే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఆమోదం తెలిపింది. గ్రేటర్లో చేపట్టబోయే మెగా ప్రాజెక్టులకు అదనపు ఇంజనీర్లను నియమించాలని నిర్ణయించారు. 14వ ఆర్థిక సంఘానికి పంపాల్సిన ప్రపోజల్స్ పై కూడా సీరియస్ గా డిస్కస్ చేసింది స్థాయి సంఘం. కొత్త కౌన్సిలర్లు బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి సమావేశమైంది జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ. మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి 6 ఎంఐఎం సభ్యులు, 9 మంది టీఆర్ఎస్ సభ్యులు హాజరయ్యారు. మొత్తం 20 అంశాలపై చర్చించారు. 19 అంశాలకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు కమిటీ సభ్యులు. ఇక ఎజెండాలోని 20 అంశాల్లో 10 అంశాలు రోడ్డు విస్తరణకు సంబంధించినవే. ఎస్ఆర్డీపీలో భాగంగా 16 జంక్షన్లలో చేపట్టనున్న మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ల నిర్మాణ పనులకు స్టాండింగ్ కమిటీ పచ్చజెండా ఊపింది. సంతోష్ నగర్, ఓవైసీ హాస్పిటల్ ఎదురుగా నిర్మించే ఫ్లైఓవర్ భూసేకరణను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది కమిటీ. ఎస్ఆర్డీపీ డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ లాంటి మెగా ప్రాజెక్టులను చేపడుతున్నందున కార్పొరేషన్ లో 2 ఎస్ఈలు, 6 ఈఈలు, 14 మంది డిఈలు, 24 మంది అదనపు ఇంజనీర్ల నియామకానికి ఆమోదం తెలిపారు. కార్పొరేషన్ లోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది స్టాండింగ్ కమిటీ. ఇందిరా పార్క్ దగ్గర 700 చదరపు మీటర్ల స్థలాన్ని సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు రసరంజని సంస్థకు కేటాయించడానికి అంగీకరిస్తూ ప్రభుత్వానికి సిఫారసు చేసింది స్టాండింగ్ కమిటీ. 19 అంశాల్లో 9 to 19 దాకా మరి రోడ్డు వైడింగ్ సంబంధించిన అక్విజిషన్ గానీ, దానికి సంబంధించిన ప్రాపర్టీస్, వీటన్నిటి మీదనే జంక్షన్స్ ఇంప్రూవ్మెంట్స్ వీటి మీద ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా మరి ఏకగ్రీవంగా ఆమోదించడం. కొంత ఓఐసీ జంక్షన్ కాడ వాళ్ళు కొన్ని మార్పులు, కొంత దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సంబంధించి అడగడం జరిగింది. దాన్ని కూడా తప్పకుండా ఇన్స్పెక్షన్ చేసి దాన్ని కొంత లేట్ గా వాళ్ళు అడిగిన చిన్న మార్పులు అడగడం జరిగింది. దాన్ని కూడా చేసుకుందామని చెప్పడం జరిగింది. 14వ ఫైనాన్స్ కమిషన్ కు నిధుల కోసం ప్రతిపాదనలు పంపింది. స్కైవేస్, ఫ్లైఓవర్లు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కు ఆమోదముద్ర వేసింది బల్దియా స్టాండింగ్ కమిటీ.